బెంగాల్ రినైజాన్స్ సమయంలో స్త్రీ విమోచన కోసం పోరాటం, విశేషించి విద్య ద్వారా మాత్రమే చైతన్యవంతులైనటువంటి స్త్రీలోకాన్ని తయారు చేయాలనేటటువంటి ఒక గొప్ప వ్యక్తుల్లో ఒక మహా వ్యక్తి బీగం రోకియా అనపడేటటువంటి రోకియా సఖావత్ హుస్సేన్. ఆమె డిసెంబర్ 1880లో జన్మించారు. 1932 మరణించారు. బ్రిటిష్ ఇండియాకు చెందిన అత్యంత ప్రముఖ బెంగాలీ స్త్రీవాద ఆలోచనా పరురాలు, రచయిత్రి మరియు విద్యావేత్త. ఎన్నో స్కూల్స్ స్థాపించారు. రాజకీయ కార్యకర్త. ఆమె బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో స్త్రీవాదానికి మార్గదర్శకురాలిగా విస్తృతంగా పరిగణింపబడుతుంది. అయితే బీగం రోకియా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, స్త్రీ పురుషులను సమానంగా వివేకవంతులుగా చూడాలి, తయారు చేయాలనేటటువంటిది ఆవిడ వాదం. స్త్రీల ఆర్థిక స్థితి తక్కువగా ఉండడానికి విద్య లేకపోవటం అనేటటువంటిది కూడా కారణమని ఆమె ఆ రోజుల్లోనే గమనించారు. ఆమె ప్రధాన రచనలో ఆమె స్త్రీవాద ఆలోచనలను వివరించే వ్యాసాల 2 సంపుటాల సంకలనం అయిన మతిచు ఎ స్ప్రింగ్ ఆఫ్ స్వీట్ పెరల్స్ 1904 మరియు 1922, స్త్రీలచే పరిపాలించబడే రాజ్యం అనే లేడీ ల్యాండ్లో సాగే స్త్రీవాద సైన్స్ ఫిక్షన్ నవలిక సుల్తానాస్ డ్రీమ్, 1905 బెంగాలీ పోరాటాలను చిత్రించే పద్మరాగ్ ఎసెన్స్ ఆఫ్ ద లోటస్ మరియు స్త్రీల స్వేచ్ఛ మరియు ఆత్మగౌరవానికి ప్రమాదం కలిగించే తీవ్రమైనటువంటి పర్దా వ్యవస్థపై అత్యంత ధైర్యమైన విమర్శ అయిన అబరోధ్ భాసిని ది కన్ఫైన్డ్ ఉమన్ అని ఉన్నాయి. ఇవి ఆమె రచించినటువంటి అద్భుత గ్రంథాలు, చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి గ్రంథాలు. ఏ దేశంలో అయితే స్త్రీ విద్య 1% కన్నా తక్కువ ఉన్న రోజులలో స్త్రీ విద్య గురించి పోరాటం జరిపి, ఆలోచించి, రచనలు జరిపి, నిజమైనటువంటి సంఘ సంస్కరణ వాదాన్ని బలపరుస్తూ విద్యాలయాలను స్థాపించి విద్య ద్వారా మాత్రమే స్త్రీ విమోచన లభిస్తుందని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి బీగం రోకియా. మహిళా విముక్తికి విద్యే ప్రధానమైనటువంటి ముందస్తు షరతు అని రోకియా భావించి కలకత్తాలో ప్రధానంగా ముస్లిం బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. ఆమె నిషాలోని తన పాఠశాలకు తమ ఆడపిల్లలను పంపమని తల్లిదండ్రులను ఒప్పించడానికి ఇంటింటికి తిరిగారు. తీవ్రమైన విమర్శలు మరియు సామాజిక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ తన మరణం వరకు ఆ పాఠశాలను నడిపారు. అది ఇప్పుడు కూడా కలకత్తాలో పెట్టినటువంటి ఆమె పాఠశాల ఉంది. 1916లో ఆమె మహిళల విద్య మరియు ఉపాధి కోసం పోరాడిన ముస్లిం మహిళా సంఘం అనే సంస్థను స్థాపించారు. 1926లో మహిళల విద్యా హక్కులకు మద్దతుగా మహిళలను ఏకతాటిపై తీసుకురావడానికి చేసిన మొదటి ముఖ్యమైన ప్రయత్నం కలకత్తాలో జరిగింది. బెంగాల్ మహిళా విద్యా సదస్సుకు రోకియా అధ్యక్షత వహించారు. భారత మహిళా సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన కొద్ది కాలానికి 1932లో ఆమె మరణించే వరకు మహిళల పురోగతికి సంబంధించిన చర్చలు, సమావేశాల్లో నిగ్గమై ఆ కార్యక్రమంలోనే తన జీవితాన్ని ధారపోశారు. అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఆలోచన పరురాలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రోకియా దినోత్సవాన్ని ఇప్పటి బంగ్లాదేశ్లోను పశ్చిమ బంగాల్లోనూ కూడా జరుపుకుంటారు. ఆమె అసాధారణమైనటువంటి గొప్ప కార్యక్రమం చేశారు. అయితే ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి, ఏ విధంగా ఈమె ఈ దృక్పథానికి కట్టుబడి ప్రశ్న లేవనెత్తి ప్రశ్నకి సమాధానం చెప్పి సమాధానంగా విద్యాలయాలను స్థాపించేటటువంటి గొప్ప వ్యక్తిగా ఎలా ఎదిగారు, కుటుంబ నేపథ్యం కూడా మనం పరిశీలిద్దాం.
ఆమె బెంగాలీ ప్రెసిడెన్సీలో అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో రంగపూర్లోని సైరాబాద్ గ్రామంలో ఒక ఉన్నత వర్గానికి చెందిన మిశ్రమ పర్షియన్ బెంగాలీ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె పూర్వీకులు భారతదేశంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇరాన్లోని తబ్రిజ్ నుండి వలస వచ్చి తంగపూర్ ఒక జమీందారిని స్థాపించారు. వారు మొఘల్ పాలనలో సైనిక మరియు న్యాయ వ్యవస్థల్లో పనిచేశారు. అయితే ఆమె సబేరా చౌదరానితో ఆరోగ్యం చెడగొట్టుకున్నటువంటి జమీందారుకు ఈ రోక్యా జన్మనిచ్చింది. ఆమెకు 2 సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు చిన్నతనంలోనే మరణించారు. కరీమున్నైసా ఖానం చౌదరాని మరియు హుమైరా ఖాతున్ చిన్న సోదరి. ఆమె విస్తృతమైనటువంటి కుటుంబం కలిగి ఉన్నటువంటి వారే. అంటే ఆమె అధ్యయనం సుసంపన్నమైనటువంటి అధ్యయనమే. మనం ఇంతకుముందు చర్చించినటువంటి సరళా చౌదరాని లేక ఈమె ముస్లిం వర్గంలో ఒక ఉన్నతమైనటువంటి ఇంగ్లీషు భాష తెలిసినటువంటి ఒక చిన్న జమీందారి కుటుంబానికి చెందినటువంటి మనిషి. అయితే బెంగాలీ ప్రజల భాష అయిన బెంగాలీని అధ్యయనం చేయాలని ముందు నుంచి ఆమె కోరుకుంది. ఇబ్రహీం రోక్యా మరియు కరీమున్నైలకు ఇంగ్లీష్ మరియు బెంగాలీ బోధించాడు. 14 ఏళ్ల వయసులో వివాహం చేసుకొని తరువాత కవయిత్రి అయ్యారు. ఆమె 2 కుమారులు అబ్దుల్ కరీం మజ్నవి మరియు అబ్దుల్ హలీం మజ్నవి రాజకీయ నాయకులుగా మారి బ్రిటిష్ అధికారుల కింద మంత్రి పదవులను చేపట్టారు. అయితే బేగం రోకియా తన 16 ఏళ్ల వయసులో తనకన్నా 22 ఏళ్ళు పెద్దవాడైన ఖాన్ బహదూర్ సఖావత్ హుస్సేన్ను వివాహం చేసుకున్నారు. అతను భాగల్పూర్ ప్రస్తుత బీహార్లోని ఉర్దూ మాట్లాడే ఒక డెప్యూటీ మ్యాజిస్ట్రేట్. అతను ఇంగ్లాండ్ నుండి వ్యవసాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. తన మొదటి భార్య మరణానంతరం అతను రోక్యాను వివాహం చేసుకున్నాడు. అయితే అతను ఒక ఉదారవాది. అది బేగం రోక్యాకు బాగా ఉపయోగపడింది. వివాహం చేసుకున్న తర్వాత అతను ఒక ఉదారవాదిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించమని ప్రోత్సహించాడు. అతను ఆమెను రాయమని కూడా ప్రోత్సహించాడు. మరియు అతని సలహా మేరకు తన సాహిత్య రచనలకు బెంగాలీని ప్రధాన భాషగా స్వీకరించింది. ఎందుకంటే మామూలు ప్రజలు మాట్లాడుకునే భాషలోకి తన భావాలను చొప్పించాలనేటటువంటి గొప్ప ఆలోచన. అయితే సుల్తానాస్ డ్రీమ్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు తన భర్త చనిపో ముందు. అది 1908లో రాశారు. సుల్తానాస్ డ్రీములో రోక్యా స్త్రీ పురుషుల పాత్రలను తారుమారు చేశారు. ఇందులో స్త్రీలు ఆధిపత్య లింగాలను, పురుషులు అధీనంలో ఉండి జనానాకు పురుష సమానమైనటువంటి పరిమితం చేయబడ్డారు. ఆమె విజ్ఞాన శాస్త్రంపై ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద దృక్పథాన్ని కూడా చిత్రించారు. దీనిలో సౌర ఓవెన్లు, ఎగిరే కార్లు, క్లౌడ్ కండెన్సర్లు వంటి ఆవిష్కరణలు, చాలా విచిత్రమైనటువంటి సైన్స్ ఫిక్షన్ ఉన్నాయి. అవి మొత్తం సమాజానికి ఒక ఆలోచన ధోరణిలోకి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడ్డాయి. అయితే ఇంకొక ముఖ్యమైన మరియు ప్రతిభావంతమైనటువంటి వ్యంగ్యరచనగా ఆమె రచించబడినటువంటిది ఆమె సౌగత్ మహమ్మద్ నవప్రభ మహిళ, భారత మహిళ, అల్ ఇస్లాం, నవరోజ్, ఇండియా ముసల్మాన్ సాహిత్య పత్రిక ఇటువంటి వర్డ్ మ్యాగజైన్లో చాలా వ్యాసాలు క్రమం తప్పకుండా రచించారు. తన భర్త మరణం తరువాత సఖావత్ మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ అనే పేరుతో ఒక ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఇది సాంప్రదాయకంగా ఉర్దూ మాట్లాడే ప్రాంతమైన భాగల్పూర్లో 5 విద్యార్థులతో ప్రారంభమైంది. ఆస్తి విషయంలో తన భర్త కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా 1911లో బెంగాలీ మాట్లాడే ప్రాంతమైన కలకత్తాకు ఆమె తరలవలసి వచ్చింది. ఆమె 24 సంవత్సరాల ఆ పాఠశాలను అద్భుతంగా నడిపారు. అయితే ఆమె సాహిత్యానికి ఒక శైలి ఉంది. ఆ శైలి ఏమిటంటే రోక్యా కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు మరియు వ్యంగ్యరచనలు వంటి అనేక ప్రక్రియల్లో రచించేశారు.
ఆమె సృజనాత్మకత, తర్కం మరియు వ్యంగ్యహాస్యంతో కూడిన ఒక ప్రత్యేకమైన సాహిత్య శైలిని అభివృద్ధి చేసుకున్నారు. ఆమె సుమారు 1903 నుండి నబనూర్లో శ్రీమతి ఆర్ఎస్ హుస్సేన్ అనే పేరుతో రాయడం ప్రారంభించింది. అయితే ఆమె మొదటి ప్రచురిత రచన పిపాస 1902లో నవప్రభలో కనిపించేదనే అభిప్రాయం ఉంది. ఆమె రచనలు ఎప్పుడూ అన్యాయాలకు వ్యతిరేకంగా, స్త్రీ ఉద్యమానికి, స్త్రీ విమోచనకి, ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్, స్త్రీ వికసనానికి మాత్రమే ప్రాతిపదికగా కలిగినటువంటి రచించినవి. నిరసన చేయాలంటే తనకు తన పట్ల వివక్ష చూపే సమాజం గురించి అడ్డంకులను ఛేదించాలంటే మహిళలు విద్యావంతులై తీరాలి అనేటటువంటిది ఆమె యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనని తన జీవితకాలంలో ఆమె తన రచనల ద్వారా, సామాజిక నిర్మాణ శైలి ద్వారా బెంగాల్ సమాజానికి అందించారు. అయితే 1905లో ప్రచురితమైనటువంటి బేగం రోఖ్యా సఖావత్ హుస్సేన్ రచించిన సుల్తానాస్ డ్రీమ్స్ వలన భారతదేశానికి చెందిన ఒక మార్గదర్శక స్త్రీవాద సైన్స్ ఫిక్షన్ లఘు కథ ప్రారంభింపబడింది. ఇది చాలా అద్భుతమైనటువంటి కథ మనకి లభిస్తుంది. అది పర్గా అనే అణిచివేత పద్ధతిని తలక్రిందులు చేసింది. లేడీల్యాండ్ అనే శాంతియుత ఆదర్శ ప్రపంచాన్ని ఊహించి రచించింది. అక్కడ స్త్రీలు విజ్ఞానం మరియు మేధస్సును ఉపయోగించి సమాజాన్ని నడుపుతుండగా పురుషులు సురక్షితంగా ఇళ్ల లోపల ఏకాంతంగా ఉంటారు. అప్పటి సాహిత్యంలో, ఆనాటి కాలంలో ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి రచన, చాలా సమాజాన్ని ఒక ఊపినటువంటి రచన. అది ఈ కథాంశాలు నేపథ్యంగా చూసినట్టయితే కథానాయిక సుల్తానా నిద్రపోయే సౌరశక్తి, ఎగిరేకార్లు మరియు శాస్త్రీయ ఆవిష్కరణలచే నడిచే ప్రదేశమైన లేడీల్యాండ్లో మేల్కొంటుంది. అదొక విపర్యయం. అలాగే లింగపాత్రల మార్పిడి. ఈ ప్రపంచంలో పురుషులు నాగరికత లేనివారు, యుద్ధానికి మొగ్గు చూపేవారుగా పరిగణింపబడటం వల్ల మర్జానాలో లోపల గదులలో దాని అర్థం ఉంటారు. రక్తపాత రహిత విజయం. మహిళలు శారీరక బలంతో కాకుండా తెలివితేటలతో దుందుడుకు పురుషులను ఎలా ఓడించి అహింసాత్మకంగా సంఘర్షణను ముగించారో రాణి వివరిస్తుంది. అంటే ఈ రచన చాలా అద్భుతమైనటువంటిది. అసలు ఈమె పుస్తకాలు ఇంగ్లీష్లో దొరుకుతాయి. ప్రతి జ్ఞానపిపాసి బెంగాల్ రెనైజాన్స్ను, పునరుజ్జీవనాన్ని మూల్యాంకనం చేయాలంటే ఈమె పుస్తకాలు చదివి తీరవలసినటువంటిదే. అయితే ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఆమె ది ఆబ్జెక్టివ్స్ ఆర్ ది మెయిన్ కంటెన్షన్స్ ఆఫ్ దిస్ లేడీ రైటర్. ఈమె తాలూకా ప్రధాన స్రవంతి ఆలోచనలు ఏమిటి అని మనం కానీ పరిశీలించినట్టయితే, బలం కన్నా మేధస్సు గొప్పది. అణిచివేత అనేది శారీరక ఆధిపత్యంపై ఆధారపడి ఉంటుంది. దానిని సామూహిక తెలివితేటలు మరియు విద్యతో మాత్రమే తటస్థీకరించవచ్చు, న్యూట్రలైజ్ చేయవచ్చు అని హుస్సేన్ వాదించారు. విజ్ఞానం మరియు ప్రకృతి. పారిశ్రామిక విధ్వంసం కంటే పర్యావరణంతో సామరస్యం, స్వచ్ఛమైన శక్తి మరియు హేతుబద్ధమైన ఆలోచనలకు ఆమె విలువనిచ్చారు. పితృస్వామ్యంపై విమర్శ. వేటగాడిని ఇంటి లోపల బంధించడం ద్వారా స్త్రీలను వారి రక్షణ కోసం నిర్బంధించటంలోని అసంబద్ధతను ఈ రచన చాలా హాస్యభరితంగా బయటపెట్టింది. అందులో ఉండేటటువంటి లొసుగులు, చాలా తర్కరహితమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ను చాలా అత్యద్భుతంగా ఆమె ఖండించారు. అది ఏమిటి తుది తీర్పు ఆమె రచనలో మనం గమనించాలనుకుంటే, సుమారు 20 పేజీలతో నిడివితో ఉండేటటువంటి సుల్తానాస్ డ్రీమ్ అనేటటువంటి ఒక చమత్కారమైనటువంటి రచన. అయితే తను నివసించిన కాలానికి చాలా ముందు ఉన్న వ్యంగ్య రచన. సంక్షిప్తంగా ఉన్నప్పటికీ ఇది స్థాయికి మించిన ప్రభావం బెంగాలీ సమాజంపై స్థూపించింది. లింగపాత్రలపై పదునైన చారిత్రక విమర్శను అందిస్తూ నేటికి ఇది ఎంతగానో సందర్భోచితంగా ఉంటుంది. ప్రతి
వ్యక్తి, ప్రతి జ్ఞానపిపాసి అసలు స్త్రీవాదం మొట్టమొదటి రోజుల్లో ఏ విధంగా ఆలోచించాలనేటటువంటి ప్రశ్న సమాజానిలో జరుగుతుండేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో ఆలోచించి రచన చేసినటువంటి బీగం చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా మేధావి. ఆమె ప్రదర్శించినటువంటి ఆ లింగ అసమానత యొక్క ఇతివృత్తాలు మరియు విమర్శల గురించి సవివరమైనటువంటి విశ్లేషణ తెలుసుకోవాలంటే ఆమె రచించిన ఈ పుస్తకాలు చదవాలి. నిజంగా ఆ రోజుల్లో బెంగాల్లో అసలు స్త్రీ బయటకు వస్తేనే సహకరించినటువంటి రోజుల్లో రోకియా సఖావుద్దీన్ హుస్సేన్ బేగం రోకియా అనప్పుడే ఈ అసాధారణ స్త్రీమూర్తి తన జీవితాన్ని స్త్రీవాదానికి, స్త్రీవాద ఆలోచనలకు అంకితం చేశారు. అయితే చాలా చిన్న వయసులో 52 ఏళ్ల వయసులోనే చనిపోయారు. ఈమె స్మరణీయురాలు. ఈమె రచనలు మనకి ఆ బెంగాలీ నేపథ్యం, ఆనాటి నేపథ్యంలో రెనైజాన్స్ సమయంలో ఏ విధంగా స్త్రీ రచయిత్రులు, స్త్రీలు పోషించినటువంటి అద్భుతమైనటువంటి ప్రధాన పాత్రలను మదింపు చేయడానికి ఉపయోగపడతాయి. నా విజ్ఞాపన, నా కోరిక, యువతరం తప్పకుండా చదవండి. అద్భుతమైనటువంటి ఆమె రచనల ద్వారా విజ్ఞానాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.